అవు గాని గ్యాస్ బుగ్గలతో ఆడుకున్నారోళ్ళ మీరు అయ్యో గదేనోళ్ళ గాలిలో లేస్తాయి చూడు హైడ్రోజన్ బుగ్గలు అంటారు ఇక ట్యాంకు బండ్ కాడికి పోతేనైతే ఓయమ్మనే బొచ్చడు మంది అమ్ముతుంటారు అవి అదేందో పైసలు పెట్టి కొనేటోళ్ళు కొంటారు జరసేపు పట్టుకుంటారు మళ్ళీ మా ఇల్నే వాటిని ఇడిచిపెట్టేస్తారు ఇక అట్లా పైసలు ఇచ్చి బుగ్గలను ఇడిచిపెట్టి సంబరపడు అదేం ఆనందమో నా చిన్న మెదడుకు అర్థమే కాదల్లా అయితే ఈ గ్యాస్ బుగ్గలతోని సంబరమే కాదల్లో సావు కూడా అత్తాంది కాదల్లా ఆగ చూడండి ఎట్లను నిజంగా ఎప్పుడు ఏమైతుందో ఎవ్వరు చెప్పలేరోల్లా అప్పటిదాకా అంత మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది మా ఇల్నే ఎటమటం అవుతుంటాయి అంతెందుకొల్లా ఇగో ఈడ ఒక ఫంక్షన్ నడుస్తాందా నేపాల్ దేశమట అక్కడి ఉప ప్రధాని ఈ పేరంటానికి వచ్చిండు ఇక ఉప ప్రధాని వచ్చినందుకు డెకరేషన్లు గికరేషన్లు చేసిర్రు గ్యాస్ బుగ్గలు కూడా పట్టుకొచ్చి సంబరపడ్డారు ఇక ఆ బుగ్గలను పట్టుకొని మీదికి ఇడిచిపెట్టే ఉపాయం చేసిర్రు అంతల్నే ఇగో पोखरा भ्रमण वर्ष 2025 लेखिएको छ यो यो हामीले एकैछिन यहाँ प्राविधिक कारणले गर्दाखेरि मेयर साहब ఓరి నాయనో బాంబు వేలినట్టే వేలినాయి కాదోళ్ళ బుగ్గలు అసలే అవి గ్యాస్ బుగ్గలు అంటే అందులో హైడ్రోజన్ ఉంటుందట మరి ఎందుకు అట్లా వేలినాయో గాని పెద్ద మంటనే వెళ్ళిందోళ్ళ సన్మానం తీసుకుందాం అనుకున్న ఉప ప్రధానికి మంటలు కూడా అంటుకున్నాయి పాపం ముఖం గాలిపోయిందంట అప్పటికప్పుడే విమానంలా దావకానకు దొలకపోయిర్రట ఇడ నేను చెప్పేది ఏందయ్యా అనంటే గ్యాస్ బుగ్గలు పట్టుకొని సంబరపడుతుంటాం కదనోళ్ళ మనం కూడా ఇక ఇది చూసినాక ఇప్పుడు ఆ బుగ్గలు అంటేనే భయం అవుతున్నది ఏందో ఏమో పోన్రోళ్ళ ఏదో శాస్త్రం లేదా కాలం కలిసి రాకుంటే తాడే పామై కరుస్తుంది అని ఆఖరికి ఆడుకునే బుగ్గలు కూడా పానాల మీదకి తీసుకొస్తున్నాయి పో पोखरा भ्रमण वर्ष 2025 लेखिएको छ यो यो हामीले एकैछिन यहाँ प्राविधिक कारणले गर्दाखेरि मेयर साहब